మా పేరేంటరా? సత్యవాణి అండి. సత్యవాణి. మీ షాప్ పేరేంటిది? లక్ష్మీ పూతరేకులు అండి. లక్ష్మీ పూతరేకులు. ఓకే, ఎక్కడ మీది? తాడుపూడి అండి, లోపల విలేజ్. లోపల విలేజ్. ఎన్ని రోజులు అవుతుంది స్టాల్ పెట్టి? ఒక 1 year అవుతుందండి. 1 year నుండి ఇక్కడే ఉంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఫెస్టివల్ ఉందని చెప్పేసి దీనికోసం కాదండి, 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఓకే అండి. వాళ్ళ ఒకటి ఫుడ్ కోర్ట్ ఒకటి పెట్టారంట కదా ఇక్కడ, అక్కడ ఏమైనా పెట్టారా? అక్కడ ఏం పెట్టలేదండి, ఇంకెక్కడ షాప్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళలేదండి. అయితే ఏమేం చేస్తారు మామూలుగా? మామూలుగా అయితే డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అండి, మామిడి తాండ్ర పిచ్చి గుళ్ళు అన్నీ ఉంటాయి. ఓకే, పూతరేకులు ఎట్లా చేస్తారు? అవి ఊళ్ళో విలేజ్ లో కొండ మీద వేసి బియ్యంతో తీస్తారండి. బియ్యం మిక్స్ అది గ్రైండర్ లో ఆడేసి ఆ క్లాత్ తో తీస్తారండి కొండ మీద. అంటే మనమే చేసుకుంటాం. మనం చేసుకోవచ్చు కానీ వీటి మీద అవ్వదండి, మళ్ళీ టైం పడుతుంది. ఒక 100 రేకులు తీయడానికి 2 గంటలు అలా టైం పడుతుందండి. అంటే ఈ రేకుల వరకు ఇంట్లో చేసుకొని వచ్చేస్తారు. ఓకే, అండ్ అంటే వీటిలో ఎన్ని రకాల ఐటమ్, అంటే వేరే వేరే ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయి? బాదం జీడిపప్పు ఒక ఐటమ్ అండి, అదొకటి పిస్తాతో యాడ్ అవుతుంది. పిస్తా బాదం జీడిపప్పు అదొక ఐటమ్, అండ్ చాక్లెట్ పూతరేకు కోవా పూతరేకు అన్ని యాడ్ అవుతాయండి. చాలా ఒక 7 items అలా ఉంటాయండి. ఐస్ క్రీమ్ పూతరేకు అలా చాలా ఉంటాయి. ఐస్ క్రీమ్ పూతరేకులు కూడా ఉంటాయండి. ఓకే, అంటే మన షాప్ కి స్పెషల్ ఏంటిది, ఏది బాగుంటుంది ఎక్కువగా? ఎక్కువగా పిస్తా జీడిపప్పు బాదం ఇవి యాడ్ అవుతాయి, బాగుంటాయి. అంటే ఈ పూతరేకులే కాకుండా ఇంకేమైనా అమ్ముతారా ఇక్కడ మన దగ్గర? ఇంకేమైనా మామిడి తాండ్రే, సోంపాపిడి, పిచ్చిగూళ్ళు. అవి పిచ్చిగూళ్ళు అంటే అవి తినేదేనా? తినేది, స్వీట్ అండి అది. ఓకే, దాన్ని దేంతో చేస్తారు? అది మైదా అండి. మైదా పిండి ఇంకా ఏమేమి వాడతారు? అంతే అండి, మైదా, పంచదార, బెల్లం కానీ అది వేసి వాటర్ కలిపి చేస్తాం. ఓకే, అండ్ మన దగ్గర ప్రత్యేకంగా స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. ఒకసారి చేసి చూపిస్తావా? అంటే దాంట్లో ఏమేమి కలుపుతారు ఏంటో చూపిస్తావా? అదేంటిది? ఇది నెయ్యి అన్నయ్య. ఫస్ట్ వేసేది నెయ్యి. నెయ్యి అంటే మనది ఇంట్లోదేనా? బయట తెస్తాం, షాప్ లో నుంచి తెస్తాం. ఓకే, ఫస్ట్ నెయ్యి వేసి వస్తుంది. ఓకే, తర్వాత జీడిపప్పు, బాదం, పిస్తా అని. తర్వాత జీడిపప్పు అన్నయ్య. ఇది జీడిపప్పు. ఫస్ట్ ఒక రేకు కింద ఒక రేకు వేసి తర్వాత హాఫ్ ముక్క వేసి హాఫ్ ముక్క పైన మళ్ళీ 1 స్పూన్ నెయ్యి. తర్వాత బెల్లం పొడి. ఇది బెల్లం పొడి అండి. అంటే బెల్లంని పొడిలా చేస్తారు. ఇది స్వీట్ రావడానికి. అంటే చక్కెర వాడరా, బెల్లమే వాడతారా? చక్కెర కూడా ఉంటుందండి. ఇది చక్కెర అండి. కానీ ఎక్కువ సాధారణంగా ఇదే ఎక్కువ తింటారు, బెల్లం మంచిది అది కూడా. అలా ఉంటుంది ఇక. ఒకసారి తీసుకో సగం పుదీనా అండ్ ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. డ్రై ఫ్రూట్ పూతరేక. ఓకే, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారు కాబట్టి. బాగుంది. నువ్వేం చేస్తున్నావురా? నువ్వు చదువుతున్నానండి. ఏ క్లాసు? BSc కంప్యూటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీనా? ఓకే. తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. అంటే ఫెస్టివల్ టైంలో అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే సాటర్డే టైము వాడపల్లి గుడికి వెళ్ళి భక్తులు అంటే కొంటారు కదండి షాప్లోకి, అంటే కొద్దిగా ఎక్కువ సేల్ అవుతుంది కాబట్టి హెల్ప్ చేయడానికి ఉంటాను. హాలిడేస్ అవి ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మరి ఎట్లా నడుస్తుంది షాపు? ఈ మధ్యన అయితే పర్లేదండి, కొద్దిగా డౌన్ అయింది వ్యాపారం అయితే. అమ్మ వాళ్ళు ఇదేనా ఇంకేమన్నా వేరే చేస్తారు? నాన్న అయితే లైటింగ్ వ్యాపారం చేస్తారు, ఎలక్ట్రీషియన్ చేస్తారు. అమ్మ పూర్తిగా ఇక్కడే? పూర్తిగా ఇక్కడ. ఓకే, అండ్ ఆత్రేయపురానికి దరిదాపుల్లో దేశం మొత్తానికి ఒక క్రేజ్ ఉంది. ఉందండి. ఏంటిది ఇక్కడ స్పెషల్ అండి? అంటే ఇంక ఆత్రేయపురం పూతరేకులే అండి స్పెషల్. అవునా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట వాళ్ళు ఎప్పుడైనా మీ విలేజ్ ఎక్కడ అంటే ఏదైనా అడిగినప్పుడు చెప్తావా?
చెప్తానండి కానీ ఫ్రెండ్స్ అంటే సాధారణంగా ఇక్కడే ఉన్నారని బయటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఓకే ఓకే, ఇక్కడ వాళ్ళే ఉంటారు అంటే అవుట్ ఆఫ్ స్టడీస్ కోసం ఎప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి. వెళ్ళలేదు. ఆత్రేయపురం అనగానే దరిదాపుల్లో నాకు కూడా అంటే నిన్నటి వరకు ఏంటంటే ఆత్రేయపురం అనగానే వాస్తవానికి అక్కడ ఏం స్పెషల్ ఏంటంటే పూతరేకులు. అంటే ఎక్కువ ఎంతమంది ఉంటారు ఇక్కడ ఆత్రేయపురం ఈ రిలేటివ్ గ్రామాల్లో ఉన్నాయి కదా, లెక్క అయితే తెలియదండి, ఉండడానికి ఎక్కువ మంది ఉంటారండి. మాక్సిమం అందరూ దీని మీద ఒక 160 షాప్స్ దాకా ఉంటాయండి. ఇక్కడ దగ్గర అండ్ జనాలు పండగకి చాలా మంది వస్తా వస్తున్నారండి. నిన్నటి దాకా అయితే పడవల పోటీలు కట్టా ఉన్నాయి కదండి. అవి అప్పుడు మంచిగా సేల్ జరిగిందా? అండ్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు స్టాల్స్ మీ ఇక్కడ అంటే ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్? అండ్ 3 days, సంక్రాంతి 3 రోజులే ఉంటాయి. ఇంకొక 2 రోజులు ఉంటుంది. అండ్ ఈ పండగ టైంలో మాత్రం కొంచెం సేల్ బాగానే ఉంటుంది. అవుతుందండి. నెక్స్ట్ తర్వాత మాత్రం కొద్దిగా లైట్ గా ఉంటుంది. ఎక్కడైనా బయట నుండి వచ్చేవాళ్ళు వీళ్ళు ఏదైనా తీసుకుంటారు. మరి మొత్తం ఇక్కడే సేల్ జరుగుతుందా, బయటికి ఏమైనా పంపిస్తారా? ఇక్కడే సేల్ చేసుకుంటామండి, బయటికి ఏమైనా. అవునా? అంటే మనది వచ్చేసి ఖమ్మము. ఖమ్మంలో కూడా అక్కడక్కడ చూశాను నేను ఆత్రేయపురం. ఇక్కడ అంటే కొంతమంది తీసుకెళ్లి బయటికి వెళ్ళి అమ్ముతారండి. మీ దగ్గర నుండి తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్ముతా ఉంటారు. అంటే మీ దగ్గర నుండి అక్కడ కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముతారా? మా దగ్గర కొద్దిగా తక్కువ తీసుకుని అక్కడ కొద్దిగా ఎక్కువ వేసుకుని అమ్ముతాం. మీరు ఇప్పుడు బాక్సులు లెక్కన పీసులు లెక్క అమ్ముతారు? బాక్సులు లెక్క అమ్ముతున్నాం. ఒక బాక్స్ ఎంత ఉంటుంది మామూలుగా? 120 పడుతుంది అండి ఒక బాక్స్ వచ్చి. ఒక బాక్స్ 120 ఉంటుంది. ఇది అయితే 200 పడుతుంది అండి. పిస్తా యాడ్ అవుతుంది. ఎన్ని పీసులు ఉంటాయి అమ్మాయి? 10 pieces అని ఏదైనా. దీంట్లో అయినా దాంట్లో అయినా 10 pieces అని. దీనికి ఎక్కువ ఎందుకు? అంటే కొద్దిగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కష్టం పిస్తా యాడ్ అవుతుంది కదా. ఇదైతే ఓన్లీ బాదం జీడిపప్పు, ఇదైతే పిస్తా బాదం జీడిపప్పు అంటే కొద్దిగా ఎక్కువ పడతాయి డ్రై ఫ్రూట్స్. ఓకే, ఎక్స్ట్రీమ్ అన్నట్టు దానికంటే ఇది ఇంకా బెస్ట్ క్వాలిటీ అన్నట్టు. ఓకే ఓకే. అంటే వాటి మీద సపరేట్ గా మీ పేర్లు ఏమైనా ఉంటాయా లేకపోతే? అన్న బాక్సెస్ ఒకటే అండి, నార్మల్ అందరూ సేల్ చేసే బాక్సెస్ కాకపోతే మన షాప్ లో ఇక్కడ నుండి అమ్ముతారు. ఓకేనా, థ్యాంక్ యూ.